నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. చేబ్రోలు కిరణ్ని నిన్న అరెస్ట్ చేశారు. ఈరోజు మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ వీడియో చేస్తున్న టైంకి మరి రిమాండ్కి ఇస్తారా లేకపోతే అక్కడి నుంచి బెయిల్ ఇచ్చి పంపిస్తారా చూడాల్సి ఉంది. అయితే కిరణ్ని అరెస్ట్ చేసిన తీరు మీద, కిరణ్ని పోలీసులు చూపించిన తీరు మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. కిరణ్ మీద ఇంతకు ముందు కూడా కేసులు ఉన్నాయని గుంటూరు ఎస్పీ చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఇది కొత్త కేసు కిరణ్ మీద పెట్టింది, ఆ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడింది. సో ఈ క్రమంలో కిరణ్ని అరెస్ట్ చేసిన విధానం, ఆయన్ని చూపించిన విధానం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు చాలా అసంతృప్తితో ఉన్నారు, కొంతమంది సమర్థిస్తూ వస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రముఖ రాజకీయ పరిశీలకులుగా సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల మీద మాట్లాడుతుంటారు. నిన్న జరిగిన ఎపిసోడ్ మొత్తం మీద ఆయన అభిప్రాయం ఏంటి తెలుసుకుందాం. నమస్కారం సూరయ్య. నమస్కారం గోపి గారు. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? మాట్లాడిన తప్పు అది నిన్న మీరు ఖండించారు. ఖండించాను. దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం కూడా సబబే. దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఉపేక్షించడానికి వీలు లేదు. ఆవేశంతో మాట్లాడా, కుర్రాడు ఆవేశంతోనే మాట్లాడాడు. సరే, అంతరంగా ఇంకా ఇదేంటంటే, నేను అతను గొప్పతనంగా చెప్పుకునేది ఏంటంటే, మాట్లాడిన తప్పు అయినా కూడా అంతే సంస్కారవంతంగా క్షమాపణ అడిగాడు. నేను మాట్లాడింది పొరపాటు అయింది, మీ కాళ్ళు పట్టుకుంటానని కూడా రిగ్రెట్ ఫీల్ అయ్యి, పశ్చాత్తాపాన్ని మించింది ఏమి లేదండి. దానికి మించిన శిక్ష వేరే ఏమి ఉండదు. ఏ గ్రంథాలు చెప్పినా, ఏ మతం చెప్పినా, బైబిల్ చెప్పినా, భగవద్గీత చెప్పినా, ఖురాన్ చెప్పినా అంతే చెబుతాను. మార్పు నొందిన వాడే గొప్పవాడు అనేది చెబుతూ ఉంటారు. పశ్చాత్తాపం చేసిన పొరపాటు అయిపోయింది, నేను 2 చేతులు పట్టుకుని క్షమాపణ చేశాడు. అయిపోయిన తర్వాత పోలీసులు వాళ్ళు చట్టపరంగా అయినా కూడా చట్టపరిధిలో చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తారు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే గోపి గారు, తప్పు ఎక్కడ జరిగింది, జనాలు ఎక్కడ బాధపడుతున్నారంటే, గత 5 సంవత్సరాలుగా విశృంఖలంగా మాట్లాడేసి అసభ్యంగా మాట్లాడిన వాళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఇష్టానుసారం మాట్లాడినప్పుడు సోషల్ మీడియాలో అసాంఘికంగా మార్ఫింగులు చేసి పెట్టి వ్యక్తిత్వ హననాలు చేసినప్పుడు వాళ్ళు ఇంకా విశృంఖలంగా తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు వచ్చి లొకేషన్ కూడా కలిశాడు ఒకడు. వాడిని రెడ్ కార్పెట్తో పిలుచుకొచ్చి పక్కన నిలబడి ఫోటోలు కూడా దిగారు. మరి ఈ కుర్రాడు చేసిన పాపం ఏంటి? ఇప్పుడు దోషులకి ముసుగేయటం అనే ఎట్లా ఉంటుందంటే గోపి గారు, చట్టపరంగా మామూలు పోలీసు దీని ప్రకారం ఒక బందిపోటు దొంగలు ఉంటారు, ఈ డెకాయిడ్స్ ఉంటారు, ఇళ్లలో రాత్రుల పూట పడిపోయి ముఠాలుగా ఉంటారు, లేకపోతే హత్య, పెద్ద పెద్ద కరుడు కట్టిన బాంబు బ్లాస్ట్లు ఇటువంటి వాటిలో కొంతమంది తీవ్రవాదులు ఉంటారు. వాళ్ళ ముఖాలను కనుక డిస్ప్లే చేస్తే మీడియా ముందు, అసలు మామూలుగా అయితే మీడియా ముందు ప్రవేశపెట్టడం నిషిద్ధం. ఏ రాజ్యాంగం కూడా ఒప్పుకోదు నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టకూడదు. ఇప్పుడు ముసుగులు ఎప్పుడేస్తారంటే, ఒక నిందితుడు ముఖాన్ని కనుక బయట ప్రజల్లో కనుక చూపిస్తే, మీడియా ముందు ప్రదర్శించినప్పుడు ఆ ముఖం చూసుకుని ఆ క్రైమ్లో కనుక ఇంకెవరన్నా ఉండే ఆ చైన్ లింకే కట్ అయిపోతుంది, సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంటుంది, దాంట్లో సహనిందితులు తప్పించుకుపోయే అవకాశం ఉంటుంది, దర్యాప్తుకి ప్రగతికి అడ్డం పడుతుంది అని అప్పుడు మాత్రమే ఓన్లీ పేర్లు చెప్తారు, ముసుగేసి నిందితులు 4 పట్టుకున్నామని చెప్పి మీడియా ముందు ప్రవేశపెడుతుంటారు. ఇప్పుడు ఈ కుర్రాడు మాట్లాడింది వీడియోలోనే మాట్లాడాడు, వీడియో అందరికి బహిర్గతం అయిపోయింది. అదేమీ రహస్యమేమీ కాదు, అది విజువలైజ్ అయిపోయింది. ఆల్రెడీ అంత మునుపు అతను యూట్యూబ్లో చాలా వీడియోల్లో చేసి ఉన్నాడు, ఆ పేరు తెలుసు, అందరికీ తెలుసు. ఆ కుర్రాడికి అంత ముసుగు కప్పేసేసి ఒక క్యారీ బ్యాగ్, డస్ట్బిన్లో ఉన్న క్యారీ బ్యాగ్ ముఖాన్ని వేసేసి అంత అవమానకరంగా చేయాల్సిన అవసరం లేదు. సరే, నేను అడగేది ఏంటంటే పోలీసుల్ని, గౌరవనీయ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని, ఇప్పుడు చేబ్రోలు కిరణ్కి ఏదైతే మీరు ఏ రకంగా అయితే ట్రీట్ చేశారో, ఏ రకంగా అయితే స్పందించారో, అదేవిధంగా మరి నిన్న మొన్న అంత మునుపు చేసిన, గతంలో చేసిన వైసీపీకి చెందిన కాలకై ముఠాల మీద కూడా అదే పద్ధతిలో మీరు స్పందిస్తారా? అదే రకంగా డస్ట్బిన్లో క్యారీ బ్యాగులు ఆళ్ళ ముఖాన్ని కూడా వేసి నిలబెడతారా? జత్వానీ కేసులో మరి అసలు దోషులైన పోలీసు ఆఫీసర్లను ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళకి బెయిల్ ఎట్టా వచ్చినాయి, ఇన్స్పెక్టర్ బెయిల్ కానీ, మరి వాళ్ళని కూడా ఇదే రకంగా క్యారీ బ్యాగులు ముసుకేసి ఎందుకు నిలబెట్టలేదు అరెస్ట్ చేసి? అర్ధంతరంగా వచ్చేసి 24 అవర్స్లోనే వీడియో పెట్టిన 24 అవర్స్లోనే కిరణ్ అనే కుర్రాడిని మీరు ట్రాకింగ్ చేసి తీసుకెళ్ళి అరెస్ట్ చేసేసారే, మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు ఎక్కడ ఉన్నాడో సంవత్సరం నుంచి మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు? ఎంతోమంది వాళ్ళ రొమ్ములు తీసుకుని విజయవాడ నగర వీధుల్లో, గుంటూరులోను, తిరుపతిలోను తిరుగుతున్నారు కదా, సంఘ విద్రోహ శక్తులుగా సమాజాన్ని దోసుకున్న వాళ్ళు, ఇసుక
మైన్స్, లిక్కర్ వీళ్ళందరూ తిరుగుతున్నారు కదా, వాళ్ళు ఎందుకు అరెస్టులు చేయలేకపోతున్నారు? అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా, ముసుగులు అంటే పేదవాడు కాబట్టి తల్లిదండ్రులు దీనమైన స్థితిలో ఉన్నారు, చాలా నిరుపేదలు ఉన్నారు కాబట్టి పేదల మీద మీ ప్రతాపమా? మరి జత్వానీ కేసులు మీ పోలీస్ అధికారుల మీద కూడా అదే ప్రతాపం చూపిస్తే బాగుండేది. అదే క్యారీ బ్యాగులు ముసుకేసి ఐపీఎస్ల మొఖాన్ని కూడా మీరు అదే రకంగా నిలబెడితే ఇంకా బాగుండేది. ప్రజల్లో భాగమే కదా వాళ్ళు కూడా. మీకేం విశేషాధికారాలు రాయితీలు లేవు కదా. మరి అక్కడ ఎందుకు చేయలేదు? పోలీస్ అధికారులను కూడా కాంతిరాన్ టాటా వీళ్ళందరూ దాంట్లో నిందితులుగా ఉన్నప్పుడు మీరు ఎఫ్ఐఆర్లో చేర్చినప్పుడు కోర్టులు కదా తేల్చాల్సిన దోషులే కాదా అనేది. మరి వాళ్ళని కూడా అదే రకంగా క్యారీ బ్యాగులు ముసుకేసి నిలబెట్టి ప్యారేడ్ చేస్తే బాగుండేది. సభ్య సమాజం ఇవాళ మేము మాట్లాడటానికి ఎవరు ఇది ఉండేది కదా, వాయిస్ ఉండదు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు ఇవాళ సానుభూతి చూపించేవాళ్ళు అయ్యో పాపం అనటానికి తావు ఉండేది కాదు. మీరు అందరినీ అదే రకంగా చేయాలి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏదో పేదవాడు వాడు తప్పు అయిపోయిందని కాళ్ళు చేతులు పెట్టుకుంటానని కళ్ళనీటి పర్యంతంతో క్షమాపణలు అడిగినా కూడా మీ ప్రతాపం చూపించి అరెస్ట్ చేసి క్యారీ బ్యాగులు కప్పేసి ఒక అసాంఘిక శక్తిని తీవ్రవాదిని ప్రవేశపెట్టినట్టు ప్రవేశపెట్టారు కదా. రేపు ప్రవేశపెట్టండి. మరి వైసీపీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరి మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా అదే రకంగా పెట్టండి. రేపో మాపు మళ్ళీ గతంలో చేసిన పోలీసులు కాకి ముసుకేసుకుని చేసిన అరాచకాలు ఉన్నాయి. అమరావతి మహిళల మీద కాలుతో తన్నింది, జాకెట్లు చీరలు చింపేసింది, డ్రోన్లు ఎగరేసింది, దగ్గరుండి హత్యలు చేయించిన పోలీసు అధికారుల మీద కూడా రేపు ప్రైవేట్ కేసులు పెడతారు. అందరూ వచ్చి ప్రైవేట్ కేసులు పెట్టినప్పుడు కూడా ఇదే రకంగా మీరు ముసుగులు కప్పి అందరిని అదే రకంగా అరెస్ట్ చేయండి. మరి చేయాలి కదా, వాళ్ళ మీద కూడా అంతే యాక్షన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు మామూలుగా అయితే చట్టపరంగానే మాట్లాడుతున్నా. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఆ కుర్రాడికి 41 నోటీస్ ఇచ్చి పంపించాలి కానీ రిమాండ్ చేయడానికి వీల్లేదు. ప్రస్తుతం ఉన్న బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం అతను మాట్లాడిన భాష కానీ దానికి కానీ అతని మీద కేసు పెడతానికే వీల్లేదు. కేసు పెట్టేటట్టయితే వాళ్ళ వైసీపీలో సగం మంది పైన అందరూ జైల్లో పెట్టాల్సిందే. ఎవరైనా సోషల్ మీడియాలో బరితెగించి మాట్లాడే వాళ్ళు ఎవరినైనా సరే జైల్లో పెట్టాల్సింది. ఈ పార్టీ ఆ పార్టీ అనేది చెప్పట్లా, మరీ వైసీపీ వాళ్ళు మరీ బరితెగించి మాట్లాడుతున్నారు. నిన్న మొన్న ఇద్దరు ఎన్ఆర్ఐలు కూడా ఇష్టానుసారం మాట్లాడారు. ఒకడేమో లండన్ నుంచి, ఒకడేమో అమెరికా నుంచి, ఇద్దరు పశువుల డాక్టర్లు వీళ్ళందరూ మాట్లాడారు. మరి వాళ్ళని తీసుకురావడంలో మరి ఇంతవరకు ఏమి చర్యలు జడ్జిలనే తిట్టారు కదా వాళ్ళు, న్యాయమూర్తులను ఇష్టానుసారం మాట్లాడారు కదా, వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోలేకపోయారు కదా. మరి ఈ నిరుపేద తండ్రి ఏమో మంచానికి పడిపోయి ఉన్నాడు, నడుము పోయి, తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు, చాలా నిరుపేద కటిక దరిద్రంలో ఉన్నారు. వాళ్ళు ఫోటోలు చూస్తుంటే పాపం. అక్కడికి ఆ కుర్రాడు తప్పులు తెలుసుకుని కన్నీటి పర్యంతమై నా తప్పు అయిందమ్మా అన్న కూడా చెల్లించలేని మనస్తత్వంలో వాళ్ళు ఉన్నారు. మరి అదేమంటే మేము బైబిల్ పట్టుకుంటాం, ప్రార్థన చేస్తాము, మరి ప్రభువుని నమ్ముకున్నాం అంటారు. మరి ప్రభువు ఏం చెప్పాడో నాకు తెలియదు. నేను బైబిల్ చదివినండి, సూక్తులు నేను పాటించినండి. క్షమించడాన్ని మించిన గొప్ప ఔదార్యం ఏమీ లేదని ప్రభువు చెప్పాడు. తప్పును తెలుసుకుని మార్పు నొందిన వాడిని క్షమించాలి అని ప్రభువు చెబుతాడు. మరి ఆ ప్రభువు నమ్ముకుని మేము బైబిల్తోనే మా ప్రయాణం అని చెప్పి ఓటు బ్యాంక్ కోసం బైబిల్ని వాడుకుంటున్న వైఎస్ కుటుంబం, అమాయకమైన క్రిస్టియన్లు మోసగిస్తున్న వైఎస్ కుటుంబం, మరి ఈ విషయంలో ఆ కుర్రాడు తప్పని చెప్పి పశ్చాత్తాపం చేసి క్షమాపణ అడిగినా కూడా సరే వదిలేయండి అనే మాట అనలే ఇంతవరకు. ఇవాళ కొత్తగా మొదలైంది ఏంటంటే 2 రోజుల నుంచి గోపి గారు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఒక వ్యూహాత్మకంగా గత నెల రోజుల నుంచి ఏదో అడుగులు పడుతున్నాయి, వైసీపీ అడుగులు. వాళ్ళ భాష, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ డైలాగులు అన్నీ ఒక జిల్లా వారీగా చూస్తూ ఉంటాయి. మనం కారుమూరి నాగేశ్వరరావు విషయం కూడా మాట్లాడుకున్నాం. అతను స్పందించిన దానికి అతను ఉద్దేశపూర్వకంగానే మాట్లాడాడు. అంటే బేసిక్గా స్వతహాగా అతను అలాంటి వ్యక్తి కాదు అని అంటున్నారు. కానీ ఇవాళ నేను ఏది మాట్లాడాను అదే చూస్తారు కదా. నేను ఎటువంటి అనేది అవసరం లేదు కదా సమాజానికి. నేను మీ ముందు మాట్లాడే భాషను బట్టి నాకు కింద అంటే వ్యూహంలో భాగంగా అయి ఉండొచ్చు 100% అది. ఇప్పుడు అంత మునుపు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అక్కడ మాట్లాడి హెలికాప్టర్లు అక్కడికి వెళ్ళటం, జగనం హెలికాప్టర్ దృశ్యాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో గ్రాఫిక్స్తో తయారు చేయడం, జనం అందరూ వెళ్ళిపోయి దాని మీద మూకమ్మడిగా పడిపోయారు, జనం పొలోమని వచ్చేస్తున్నారని ఒక భ్రమ కల్పించడం. అంత మునుపు ఎలక్షన్ టైంలో కూడా వైసీపీ వాళ్ళు సాక్షి మీడియా ఇదే ఇట్లాగే చేసింది, మార్ఫింగ్ చేసి జనం అందరూ విపరీతంగా తరలిచ్చేస్తున్నారని చెప్పి ఒక మార్ఫింగ్ వీడియోని సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది. అట్లాగే కొంతమంది జర్నలిస్టులు, తాడుబొంగలేని జర్నలిస్ట్, నైతికత లేని వాళ్ళందరితో యూట్యూబ్ ఛానల్స్ పెట్టించింది. వాళ్ళకి నెలవారీ ఇంత మావుళ్ళు ఇచ్చేసేసి వాళ్ళతో విషం కక్కించడం,
కొంతమంది అనలిస్టుల పేరుతో వాళ్ళకి నెలవారీ జీతాలు ఇచ్చి అసాంఘిక శక్తులను తీసుకొచ్చి వాళ్ళతో విషం చిమ్మించడం, న్యాయవాదుల పేరుతోనూ లేకపోతే వైద్యుల పేరుతో చార్టెడ్ అకౌంటెంట్ల పేరుతో ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో విషం చిమ్మించడం, ఇదంతా కూడా అనైతికత కదే. ఇదంతా కూడా ఇప్పుడు దాన్ని ఏమంటామంటే నేరపూరితంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకే వస్తుంది. దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందే అనుకోవాలి. ఆ చట్టాన్ని వీళ్ళ మీద ఉపయోగించాల్సి ఉంటుంది. ఇప్పుడు నిన్న కొంతమంది మాట్లాడుతూ ఉంటే వీళ్ళకంట ఆ కుర్రాడు మాట్లాడిన వీడియో చూస్తానంటే బ్లడ్ బాయిల్ అయిపోతుందంట, సహించలేకపోతున్నారంట, అంత వేసి మాటలు అంటారా అని చెప్పేసి విపరీతంగా స్పందిస్తున్నారు. మరి అంత మునుపు నారా బ్రాహ్మణిని నన్ను కూడా అన్నారుగా, మరి అప్పుడు మీ బ్లడ్, మీరు మనుషులు కదా, మీరు అన్నం తింటలేదా కడుపుకి, మీరు మనుషులు కదా, మీ నాయకురాలు, మీ నాయకుడి భార్యని లేదా మీ నాయకుడిని అంటేనే మీకు పౌరుషం పుట్టుకొస్తుందా? మరి అందరు మహిళలు అటువంటి వాళ్ళేగా, అందరు కుటుంబాలు మన కుటుంబం లాంటిదేగా. నారా భువనేశ్వర్ గారిని అన్నప్పుడు ఏమైంది, పంచుమర్తి అనురాధ గారిని లేదా వంగలపూడి అనిత గారిని, గౌతులచ్చన్ గారి మనవరాలు శిరీష ఆవిడిని, ఎంతోమందిని ఇష్టానుసారం నోటుకొచ్చినట్టు అసభ్యంగా మాట్లాడేస్తారు కదా. మరి వాళ్ళు ఆడాళ్ళు కదా, మీ తల్లు లాంటి వాళ్ళు కదా, మీ అక్క చెల్లెళ్ళు లాంటి వాళ్ళు కదా వాళ్ళు. వాళ్ళకి లేని వాళ్ళ బ్లడ్ బాయిల్ అయిపోతానికి సిగ్గుసారం ఉండాలి. బ్లడ్ బాయిల్ అయిపోయిందని వాళ్ళు వచ్చి మాట్లాడటానికి ఎక్కడికక్కడ మనం అందరం రెడీగా ఉండాలి, పిలిస్తే 200 మంది రెడీగా ఉండాలి, మనం దేనికైనా సిద్ధంగా ఉండాలని నిన్న విజయవాడలో దేవినేని నెహ్రూ కొడుకు దేవినేని అవినాష్ మాట్లాడుతున్నా, బ్లడ్ బాయిల్ అయిపోతుంది, సహించలేకపోతున్నానని ప్రదర్శించాడు. మరి నీ బ్లడ్ బాయిల్ అయినప్పుడు మరి పట్టాభింటి మీద దాడి ఎట్టా చేసావు, నీకు అంత బ్లడ్ బాయిల్ అయి నీ సంస్కారం ఉన్నాడివి. మరి గాంధీ అని నువ్వు కనుపోగొట్టావు కదా, నీ ముఠా కదా కనుపోగొట్టింది, నువ్వు కదా డబ్బులు ఇచ్చింది లాయర్కి, నువ్వు కదా దాన్ని అనుకుంది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద 100 సంస్కారవంతుడు అయితే నువ్వు దాడి ఎట్టా చేసి తగలబెట్టావు. నీకు నీ కుటుంబానికి నీడనిచ్చి మిమ్మల్ని ఇంత మనుషుల్లో సమాజంలో మనుషులుగా నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీని తగలబెట్టించింది నువ్వు కదా. ఇటువంటి జిల్లాకి కొంతమంది తయారయ్యారు. చచ్చిపోయి మరణశయ్యి మీద ఉండే, అంపశయ్యి మీద ఉండే వైసీపీ పార్టీని బతికించడం కోసం ఈ లంపెన్ గ్యాంగులందరినీ కూడా తయారు చేసి వీళ్ళతో లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ కానీ, ఇంటెలిజెన్స్ డీజీ కానీ, ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ, వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఇది గమనించాలి. మరో మారణకాండ సృష్టించబోతున్నారు వైసీపీ వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో మరో మారణకాండ తొనిఘటన లాంటిదో, లేకపోతే హైదరాబాద్లో చెన్నారెడ్డి గారిని నింపడానికి మారణ హోమం జరిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ఘటనలో చేయబోతారు. వాళ్ళ హత్యా రాజకీయాలు, నేరపూరితమైన చర్యలు, వాళ్ళ డిఎన్ఏ అటువంటిది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే దీని మీద చాలా జాగరూకతతో ఉండాలి. ఇటువంటిగా వాళ్ళు స్లీపర్ సెల్స్ను లేకపోతే ఇటువంటి లంపెన్ వాళ్ళందరినీ కూడా రెచ్చగొడతారు. ఎవరెవరిని ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తారో వాళ్ళందరినీ వాళ్ళ జిల్లాల్లో ముందు పెడతారు నాయకులుగా. అఫ్కోర్స్ ఉండదంతా వాళ్ళే అనుకోండి, నెక్స్ట్ ఎలక్షన్లో నువ్వు ఈ పని చేస్తేనే నీ టికెట్ ఇస్తామని చెప్పి తాయిలం పెడతారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మిడిదీయకపోతే పోలీసులు ఫర్మ్ యాక్షన్ తీసుకుని వీళ్ళ మొఖాలు కూడా క్యారీ బ్యాగులు వేయాలి. డస్ట్బిన్లో క్యారీ బ్యాగులు వీళ్ళ మొఖాన్ని కూడా వేసి నిలబెట్టాలి. మరి ఒక్కొక్కడిని తీసుకెళ్ళి, వాడు ఎంపీ అయినా, మాజీ ఎంపీ అయినా, మాజీ మంత్రి అయినా సరే ఒక్కొక్కడిని అట్లా నిలబెట్టండి. మరి మీరు ఇవాళ నీ సొంత పార్టీ కోసం కుటుంబాన్ని వదిలిపెట్టి నిజంగా అతను చాలా డెడికేట్గా ప్రాణానికి ప్రాణం ఒడ్డే నిలబడ్డాడు. ఆ కుర్రాడు చేబ్రోలు కిరణ్ అనే కుర్రాడు తెలుగుదేశం పార్టీ తరఫున సోషల్ మీడియాలో అమరావతి రైతులకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడి మాట్లాడిన కుర్రాడు. పార్టీకి చేశాడా లేదా నాకు డీటెయిల్ తెలియదు కానీ, బట్ అమరావతిలో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా మాత్రం అతను గళమెత్తడం నేను చూశాను చాలా వీడియోలు. మరి మీ పార్టీ సింపథైజర్ మీదే మీరు సొంతగా అంత ఫర్మరేషన్ తీసుకున్నప్పుడు దాన్ని వైసీపీకి సంబంధించిన అసాంఘిక శక్తుల మీద కూడా తక్షణమే మీరు ప్రయోగించండి ఆ చట్టాలని. అంతకంటే కఠినమైన చట్టాలను తయారు చేయండి. తక్షణమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టండి. ఆర్గనైజ్డ్ క్రైమ్ సోషల్ మీడియాలో మొత్తాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకి తీసుకురండి. కరెక్ట్. ఇక్కడ తెలుగుదేశం లేదా కూటమి ప్రభుత్వం, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కిరణ్ ఇలాంటి జుగుప్సకరమైనటువంటి భాష వాడాడు కాబట్టి కిరణ్ని అరెస్ట్ చేశారు, ఇప్పుడు కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయన క్షమించమని అడిగినప్పటికీ అరెస్ట్ చేశారు. ఈవెన్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. ఇన్ని చర్యలు తీసుకొని అంటే ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకున్న తర్వాత వైసీపీ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటుంది.
తోటకూర దొంగిలించినప్పుడే ఇలాంటి పని ఏదైనా చేస్తుంటే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చేవాడు కాదు కదా అని అంబటి రాంబాబు అంటున్నాడు. ఇంకా సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఒక మాట నా ప్రశ్న పూర్తిగానే అంబటి రాంబాబు అంటున్నాడు. ఇంకా సోషల్ మీడియాలో కూడా ఇది కావాలని అరెస్ట్ చేశారు, అతన్ని ప్రొటెక్ట్ చేయడానికి అరెస్ట్ చేశారు, మీ ప్రభుత్వం ఇంతేనా అని చెప్పి వైసీపీ నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది ఈ ప్రభుత్వం. ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారో కిరణ్ని అరెస్ట్ చేసి వైసీపీ వాళ్ళని వదిలేసి మీరు ఇంతేనా అని తెలుగుదేశం పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది. ప్రభుత్వం ఒక పని చేసి ఇరుపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవటం బహుశా మొదటిసారి ఏమో. ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సామాన్యమైన సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళ భావావేశాలను మనం పరిగణలోకి తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళు బాధపడుతున్నారు కూడా, ఎంత చేశాం కదా, అతను ఏం ఆశించాడు, టికెట్ ఆశించలేదు, నెలవారీ జీతం ఆశించలేదు. ప్రజాస్వామ్య పునరుద్ధరణలో అతను కూడా భాగంగా నిలబడ్డాడు, కాలకేయ ముఠాకి వ్యతిరేకంగా నిలబడ్డాడు, వైసీపీ అనే అరాచకమైన పార్టీకి వ్యతిరేకంగా నిలబడ్డాడు తను నేను సైతం అంటూ. వాళ్ళు మీరు ఇందాక అన్నారు చూడండి, తోటకూర దొంగిలించాడు అని చెప్పి అతను ఎవరో అంబటి రాంబాబు అన్నాడని చెప్పి చూడండి. అంబటి రాంబాబు లాంటి వ్యక్తుల మాటలు కూడా విలువ ఇవ్వటం అనేది ఎవరు కూడా అన్నం తినేవాళ్ళు ఎవరు విలువ ఇవ్వరు. అతనికి ఏదో యాదృచ్ఛికంగా ఒక నాయకుడిగా ఉన్నాడు కాబట్టి అది మాట్లాడుతున్నాడు. కానీ వీళ్ళందరినీ ఎట్టా చూడవచ్చు అంటే గోపి గారు, చింతామణి అని మీకు తెలిసే ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్లో చాలా పాపులర్ డ్రామా. బ్యాన్ చేశారు లాస్ట్ గవర్నమెంట్లో, కావాలని బ్యాన్ చేశారు. అది బుద్ధుండాడు ఎవడు చేసే పని కాదు అసలు. అటువంటి డ్రామాని కన్యాశుల్కం ఎంత, చింతామణి అంత. సో ఆ డ్రామాని కావాలని ఉద్దేశపూర్వకంగా ఏదో కావాలని అపీజ్మెంట్ కోసం చేసిన అసాంఘికమైన పని. దాన్ని తక్షణమే చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం దాని తక్షణం ఆ రద్దుని నిలుపుదల చేయాలంటే బాగుంటుంది. సరే, నేను విషయంకి వస్తే ఏంటంటే దాంట్లో చింతామణి తల్లి లత్తప్ప, లత్తప్పకి ఇంకో కూతురు చిత్ర, ముగ్గురు ఉంటారు, 3 క్యారెక్టర్లు ఉంటారు. 3 క్యారెక్టర్లలో చింతామణి భర్త ఎవరికీ తెలియదు. ఇద్దరు పిల్లలకి తల్లి అవుతుంది. వాళ్ళు శీలం గురించి మాట్లాడతారు. దేశంలో మహిళల శీలం ఎట్టా ఉండాలి, ప్రాతిపత్యం ఎట్టా నడపాలి, ప్రతివతలుగా ఏ రకంగా ఉండాలి అని హితోక్తులు చెబుతూ ఉంటుంది లత్తప్ప ఊళ్ళో జనాలకి. ఒళ్ళంతా పమిటి గప్పే వేసుకుని, మొహాన్ని ఇంత బొట్టెట్టి వేసుకుని, పరపురుషుడు మొహమే తెలియదు అన్నంత ఇదిలో ఇప్పుడు కూడా తను కన్నే అన్నట్టు, ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా తాను ఇంకా కన్ని పిల్లనేనన్న రీతిలో గొప్పగా నటిస్తూ ఉంటుంది, ప్రాతిపత్యం ప్రదర్శిస్తూ ఉంటుంది. అటువంటి క్యారెక్టర్లు ఇవన్నీ కూడా ఈ అంబటి రాంబాబులు కానివ్వండి, ఇంకా ఎవరైనా ఏ బాబులు అయినా సరే వైసీపీ నుంచి మాట్లాడే వాళ్ళందరూ కూడా చింతామణిలో 3 క్యారెక్టర్లు లాంటి వాళ్ళే. వీళ్ళు చేసిందేమో అనాగరికమైన భాషను ప్రయోగించి వీళ్ళ బతుకంతానేమో గురువింద గింజలు లాంటి బతుకు. వీళ్ళు ఇవాళ సీట్లో కూర్చుని తెలుగుదేశాన్ని ఇంకో పార్టీని అనే నైతికత వీళ్ళకి ఏమైనా ఉందా? ముఖాన్ని వస్తారని కూడా ఉండాలి కదా. నిన్న మొన్నటి దాకా మనం ఏంటనే ఇంగిత జ్ఞానం వాళ్ళకు ఉండాలి కదా. మన వాళ్ళు ఇవాళ సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు ఏంటనే వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉందా? ఏమైనా కట్టడి చేశారా పోనీ? ఇవాళ కూడా బ్రాహ్మణి మీదను వాళ్ళ మీద భువనేశ్వర్ గారి మీద ఇవాళ కూడా వాళ్ళు పోస్టులు పెడుతున్నారు కదా, నిన్న పెట్టారు కదా, నిన్న మొన్న ఇవాళ కూడా పెడుతున్నారు కదా. వాళ్ళకి కళ్ళు కనపట్టలేదా? వాళ్ళ హ్యాండిల్స్ ఎవరో తెలియదా? మీరు ఏమైనా హెచ్చరించారా పోనీ? తప్పు మనం చేయొద్దు, మనం ఇట్లా పొరపాటు చేయటం మూలన మనం అయింది, ఇక్కడి నుంచి ఆరోగ్యకరమైన సంప్రదాయాన్ని పాటిద్దామని ఏమైనా చెప్పారా? తోటకూరలోనూ సింగనాథం జీలకర్ర మాట్లాడతాడు అంబటి రాంబాబు అనేవాడు. మసాజ్లోనూ ఆ వీడియోలు వచ్చినాయి కదా అప్పుడు. మరి అతని క్యారెక్టర్ ఏంటి? ఎన్నింటికి వస్తావు, నాకు ఒళ్ళంతా మసాజ్ చేస్తావా? ఆ పేరు కూడా ఏదో వచ్చింది కదా, సుకన్య, సంజన సుకన్య. సిగ్గు ఉండాలండి, జనం నవ్వుతారని సిగ్గు హుషారం కూడా లేకుండా అన్నీ ఇడిసేసింది ఈదికి పెద్ద అని ఉంటుంది. ఇక అట్టా ఉందన్నమాట వీళ్ళది. మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా అసంతృప్తి మిగిల్చింది ఈ అరెస్టు. తప్పే కదా ఉంటుందండి. అయినా కూడా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కొద్దిగా నిదానించుకోమనే చెప్తా. ఇప్పుడు మనం ఆదర్శంగా నిలబడాలి అన్నప్పుడు మనకు కొన్ని బాధలు ఇబ్బందులు ఉంటాయి, తప్పదు, సహించాల్సిందే. ఎందుకంటే క్షణికావేశం, భావావేశం, ఆవేదన ఉంటుంది. మేము ఇంత కష్టపడ్డాం, ప్రభుత్వం మాది కదా, మా మీద కేసులు ఎట్ట పెడతారని. ప్రభుత్వం మందైనా సరే చట్టం తన పని తను చేసుకుపోవాల్సిందే. మనం చేసిన తప్పు అయినప్పుడు మనం దాన్ని గౌరవించాల్సిందే చట్టాన్ని. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మనం కూడా సహకరించాల్సిందే. బాధ ఉన్నా కూడా తప్పదు. అవతలాడి మీద గట్టిగా ఫర్మ్గా యాక్షన్ తీసుకోవాలన్నప్పుడు మనం త్యాగాలు చేయాలి కదా. ఇంకోటి ఏంటంటే చట్టంలో లూప్ హోల్స్ పెట్టుకుని లోటుపాట్లు పెట్టుకుని తప్పించుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి
తక్షణమే కేంద్రంలో అమిత్ షా గారితో ప్రధానమంత్రి గారితో కూడా మాట్లాడి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు అమరావతి ఎంత ముఖ్యమో సోషల్ మీడియాలో చట్టాలు చేయడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే రాష్ట్రం బాగుండాలంటే వాళ్ళు తక్షణం సోషల్ మీడియాను కట్టడి చేయాలి. వాడు ప్రపంచంలో ఎక్కడ కూర్చొని మాట్లాడినా, హైదరాబాద్లో కాదు అమెరికాలో కూర్చొని మాట్లాడినా వాడిని జుట్టుబట్టుకు లాక్కొచ్చి జైల్లో పడేసి ఒక 6 నెలల సంవత్సరం బెయిల్ లేకుండా లోపల పడేసి కఠిన కారాగారంలో పెట్టే విధంగా చట్టాలు చేయాల్సిందే. లేకపోతే దేశం బాగుపడదండి. దేశం చాలా ఇబ్బందులు పడుతుంది. మనం బయట మాట్లాడాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుందండి. ఇప్పుడు తప్పు ఒప్పు అనడం కూడా పాపంగా ఉంది. ఏదైనా విమర్శించామనుకోండి, హేతుబద్ధత విమర్శ లేకుండా ఉన్నప్పుడు నేను ఇప్పుడు చట్టానికి శిక్షార్హుడిని. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉందనుకోండి, తప్పకుండా ఎవరైనా నా మీద యాక్షన్ తీసుకోవచ్చు. బూతులు ఏంటండి, అసాంఘికమైన బూతులు, అసభ్యమైన బూతులు, మార్ఫింగ్లు, కామెంట్లు, ఇట్లా ఏదైనా సరే కామెంట్ కాదు పోస్ట్ కానీ వీడియో ఏదైనా సరే ఇట్లా చేసే వాళ్ళని వ్యక్తిత్వ హననాలు చేసే సోషల్ మీడియా వేదికగా చేసుకున్న దాని మీద తక్షణమే చంద్రబాబు గారు కేంద్రంతో మాట్లాడి ఇట్లాగే రేవంత్ రెడ్డి గారితో కూడా కలిసి ఉభయ రాష్ట్రాల్లో ఒక దీని మీదకి వచ్చి బలమైన చట్టాన్ని తయారు చేసుకుని ఒక ఆదర్శంగా నిలబడాలి. ఈ జరిగిన విషయంలో మాత్రం ముసుగులేయటం అనేది, ఇదే ముసుగులేసి ఏ రకంగా అయితే ఇప్పుడు ఆ కుర్రాడిని పోలీసులు ట్రీట్ చేశారో అంతే పద్ధతిలో మీరు వైసీపీ వాళ్ళని కూడా ట్రీట్ చేయండి. మొత్తం మహిళలకి అందరినీ తీసుకొచ్చి రేపు అదే విధంగా ప్యారేడ్ పెట్టండి. అదే డస్ట్బిన్ కవర్లు, అదే నల్ల కవర్లో చిల్లులు పెట్టి ఆడమొహాల మీద కూడా వేయండి. నిన్న మొన్న సోషల్ మీడియాలో పోస్టులు వేసిన వాళ్ళందరినీ మంగళగిరిలో ప్యారేడ్ పెట్టండి, నిలబెట్టండి. బెయిల్ రాకుండా గట్టి లాయర్లను పెట్టండి, ప్రెస్టేజ్గా తీసుకోండి, ఆదర్శంగా నిలవండి. అది సమాజం ఇప్పుడు ప్రజలు 100కి 100 మంది రాజకీయ పార్టీలు ఇప్పుడు మొగ్గరండి. 25 మంది ఒక పార్టీకి 25-30 మంది ఉంటారు. రిమైనింగ్ 40% న్యూట్రల్స్ ఉంటారు కదా. మనలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఎటు మంచి ఉంటే అటు మాట్లాడతాం, ఎటు తప్పు ఉంటే దాన్ని ఖండిస్తూ ఉంటాం. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించండి. ఇప్పుడు అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం ఎలాగో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడం కూడా చంద్రబాబు గారికి ప్రధానంగా ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రకంగా ముందుకెళ్ళాలి. ఈ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయటం, కుట్రలు చేయటం, వీడియో మార్ఫింగ్లు చేసేసి మా చేతిలో అడ్డంగా దోసుకున్న డబ్బు ఉంది కదా అని మీడియా ఛానల్స్ కొనేసుకుని ఇష్టానుసారం అబోధకల్పనతో వార్తలు ప్రసారం చేయటం, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వాలు తక్షణమే స్పందించి తీసుకుంటే తెలుగు జాతి బాగుపడుతుంది.